హుస్సేన్ సాగర్లో ఇప్పుడు బోట్ ఎక్కలేదా? ఎక్కినా ఎక్కి అంటే కూర్చోండి, ఇటే కూర్చోాలి. మీరు ఇక్కడ కూర్చోండి. ఫేస్ ఇటా? ఓకే. మీ ఇష్టం. కరెక్ట్ అయితే అంటే చెప్పండి. హలో గాయస్, గుడ్ ఈవినింగ్. సో మేము బోట్ ఎక్కాం చాలా రోజుల తర్వాత. నేను బోట్ ఎక్కాను, పడవ ఇది. సో ఈ పడవలో ప్రయాణిస్తున్నాం. మా శేఖర్ అన్న డిసప్పాయింట్లో ఉన్నాడు. ఏం చేస్తాం, షూటింగ్ చేద్దామని వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి, షూటింగ్ ఏమో మెయిన్ యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడు. అనకాపల్లి వచ్చాం మంచి ప్రాజెక్ట్ చేద్దామని. సో అది మ్యాటర్, ఇలా జరిగింది. ఎనీవే ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. అదే నాకు తెలిసిన సిద్ధాంతం. బాధ ఉంది కానీ ఏం చేస్తాం. సో ఆ డిప్రెషన్ నుంచి బయట రావడానికి మేము లేక్కి వచ్చాము. ఇక్కడ ఇది చాలా ఫేమస్ అంట, అనకాపల్లి నియర్ బై ఉంది అనకాపల్లిలో. సో ఈ బోట్లో వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం నేచర్ని. ఈజ్ మై డ్రైవర్. సో చూసారు ఎలా ఉన్నాడు, ఎర్రజండి నీయలు ఎర్రెర్రని జండి అన్నట్టు ఆర్నారముత్తులో ఉన్నాడు భయ్య. బోట్ కట్టవలసింది బోటు. ఐ థింక్ ఇది బాగా వస్తుంది క్వాలిటీ. ఐఫోన్ తేవాల్సింది, తేలేదు కానీ ఇది ఐఫోన్ కన్నా బాగా వస్తుంది. అంతేనా? అయితే వీడియో అయితే అదేలేండి. వాటర్లో వెళ్తుంటే ఫుల్ థ్రిల్ ఉందండి, నిజంగా చాలా థ్రిల్లింగ్ ఉంది నాకైతే. కెమెరా వదిలేసేయండి, ఎంజాయ్ చేయండి. అదే అమ్మా సార్ సురేష్ చూసారా వాటర్ కెమెరా. మీరు ఏది పెట్టుకోండి, ఎంత చెత్త కెమెరా తెచ్చుకున్నా గ్రేడింగ్ అది అద్భుతంగా ఉంటుంది. అదే అదే టైం అదే వెళ్తుంటే అసలు అదిరిపోయింది థ్రిల్. అబ్బా చాలా చాలా బాగుంది. ఆ బాతులు అలా ఎగురుతుంటే ఇట్స్ వెరీ నెక్స్ట్ లెవెల్ అసలు. సో దీన్ని తామరాకులు అంటారు కదా. ఈ తామరాకు పువ్వులు, తామర పువ్వులు తెంపేసారు, లేవు. అందరూ వస్తున్నారు. సారీ, ఎర్ర కలర్ వస్తుంది. ఏంటి ఏమన్నారు? కళాపూలు. సో కళాపూలు ఇవి చాలా చాలా ఇవి తెంపేస్తారు, వీళ్ళు వస్తారు కదా, అందుకని అలాగా వాళ్ళు తెంపేస్తారు. చూసారా, ఆహా వేరే ప్రపంచం వచ్చినట్టుంది నాకైతే. సరే ఒక బ్యాచ్ అక్కడ వెళ్తున్నారు. నీలమేఘాలలో తేలుతూ ఎలా ఉండదు నా పీసుకు పాట. నేను ఎలా ప్రశాంతంగా కూడున్నా. బాబాయ్ ఇక్కడ కూర్చోవచ్చా? 1000 రూపీస్కి అలా ఒక ముగ్గురు 1000 రూపీస్ మాట్లాడుకుంటే ఒక 1 hour 2 hours ఇస్తాను. ఓకే. ఇప్పుడు అమ్మాయిని తెచ్చుకుని మనం అలా డ్రైవ్ చేస్తాం, అమ్మాయి అలా పాట పాడతాం. అసలు అదిరిపోయేది. అవును, అందుకే అడిగాను ప్రైవేట్గా. అవును సురేష్, అదిరిపోయింది కదా థాట్. మనం కొంచెం లోన్లీగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది లోపల, లోన్లీగా ఉంది. ఫోన్ చేస్తాను, పాడటానికి వస్తారా? వస్తాను, 500 1000 రూపాయలు. ఆవిడ వస్తుంది, జస్ట్ ఒక అరగంట గంట 10-15 పాటలు పాడుతుంది. అవును, అదే అవును కదా, వెళ్ళిపోతాం అంతే. ఇందాక పాడుతున్నట్టు ఇక్కడ కూర్చుని పాడుతుంటే మన అలా. నాకు నచ్చింది ఏంటంటే చుట్టూ ఎంతమంది ఉన్నారు అన్నది బట్ నేను సేమ్ నాకు అలా ఉంటుంది. ప్రపంచం అలా మా రూట్స్ పైన నాకు అనవసరం. నేను చెప్పాలనుకుంటే నేను చెప్తాను కదా అక్కడ, అంతే. నాకు ఆ ఊళ్ళో అది నచ్చింది. వాటర్ అది డ్రింకింగ్ వాటర్. ఓ డ్రింకింగ్ వాటర్ అంటే ఈ వాటర్ మీకు తెలుసా? నాకు తెలిసి
ఇప్పుడు మనం తాగే కిల్లి వాటర్ బాటిల్స్ ఇవన్నీ నథింగ్ అండి. వాటర్ న్యాచురల్ వాటర్. చూసారా, కొండల మధ్య నుంచి అడవులోంచి వస్తుంది ఈ వాటర్. సో ఈ వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిది. సో మీ ఎదురుకుండా నేనే తాగుతాను చూడండి. వాటర్ చాలా మంచిది, ఇది చెరువు వాటర్ కాబట్టి. సో నేచర్ ఎప్పుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. సో అనకాపల్లి వచ్చినందుకు శేఖర్ అన్న మాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు, అది మ్యాటర్. నేనే యూజ్ చేసుకోలేకపోయాను అంతే. అయిపోద్ది అనుకున్నాను తెలుసండి. కిరణ్ గ్యారంటీ వస్తాడు. దరిపాలు వెళ్ళాను కదా, బాగుంటాడు తను కూడా. డ్రామా ఆర్టిస్ట్ అనమాట. నాకు మూవీ చేసి ఈ డబ్బులు తాగట్టుకున్నాడు మనోడు కూడా. 6 లక్షల అలాగా అరే ఎపిసోడ్స్ చేసాడు అన్నమాట. అదే అసలు షార్ట్ తిరిగిపోయింది అలా వెళ్తుంటే మనకు ఎలా వెళ్తుంటే. ఈ బ్యాక్ చాలా బాగుంటుంది. ఆ కొండ కూడా చూపించారు నేను. ఇంకా వాళ్ళని మన షార్ట్ వాళ్ళు కూడా షార్ట్ ఆ పడవలా వెళ్తుంది. అదే ఎన్టీపీసీ. ఏది స్ట్రైట్ ఉంది. ఓకే, అదే ధర్మపురం ప్లాన్. పెద్ద సిటీ ఇది నిజంగా. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు కవర్ సాంగ్ చేయాలి ఉంటుంది బోర్డు షార్ట్ తీసుకుంటాం. మీకు ఖాళీ ఉంటుంది అనుకుంటున్నారా మీరు? వెడ్డింగ్ సీజన్ మొత్తం ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా. సాంగ్ చేస్తే అదిరిపోతుంది కదా. అసలు మంచి సాంగ్ ప్లాన్ చేసి మరి రోజుకి అంత 2000 నిజండి. రోజుకి షూట్కి పెళ్లి షూట్కి గంట 2500 గంటగా 2500 అవసరం లేదు. నేను రోజుకి ఒక 5000కి అయితే మాట్లాడగలను. మేము ఇటు సైడ్ రాం అసలు. ఇప్పుడు హరిపాలెం వచ్చామని అలా వచ్చేలా వచ్చాం. మనం అటు సైడ్ అక్కడికి వెళ్ళిపోతాం. అది వాటర్పల్లి అనమాట. అది మా ఊరు దగ్గర. మా ఊరికి ఇప్పుడు మనం ఉన్నాం బిల్డింగ్ మైలు నుంచి కరెక్ట్ 2 కిలోమీటర్స్ అసలు. ఓకే 2 కేఎం అది. వచ్చొచ్చు కదా. పర్లేదు, ఈతొచ్చు కదా. మొత్తం శరీరం తీసేస్తా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మరి ఇతరులు తెలియదు కానీ ఈత అయితే వచ్చు. నీకు వచ్చా? అందుకే చూరేది భయపడ్డాడు. భయం ఏం కాదు, భయం అని అట్లా. నాకు ఎలా ఉంటుందంటే నీళ్ళల్లో పడితే మళ్ళీ పైకి తేలకూడదు, బతకూడదు, చచ్చిపోవాలి. అలా ఉండాలి. బతికిన తర్వాత బతికే నరకం వేరు. అలా ఉండాలి నాది. అందుకని ఆలోచిస్తా ఏదైనా కానీ. బాబాయ్ అంటే షూటింగ్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు ఇక్కడికి. సినిమా షూటింగ్ ఏంది? కండెల్ షూటింగ్ అయింది. హలో గాయస్, సో ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరిగితే చాలా సినిమాలు షూటింగ్లు జరిగినాయి ఇక్కడ. ఇది ఎన్ని ఎకరాస్ అన్నాయి? అది 2000 ఎకరాలు. 2000 ఎకరాలంట. 2000 ఎకరాల చెరువు అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద చెరువు. అసలు ఎంత స్పేసింగ్ ఉందనేది మీరు ఊహించుకోండి. అసలు మన హోక్ కూడా అందదు అంత పెద్ద చెరువు ఇది. సో టు బి ఫ్రాంక్లీ నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద చెరువు చూశానండి. చాలా బాగుంది. అసలు ఈ వాటర్లో వెళ్తుంటే ఆ థ్రిల్లే వేరప్ప. మీ పేరేంటన్నా? అప్పారావు డ్రైవింగ్లో మేము ఈ చెరువు అంతా అసలు ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్, అసలు అదిరిపోయింది ఫీల్. చూసుకోండి వాటర్, ఇంత లోతు వాటర్లో మనం కూర్చుని ఇలా వెళ్తున్నామంటే పద్మాసంలో మీరు ఊహించుకోండి. ఇంకా ఫీలే వేరప్ప. చూడండి అమ్మయ్యా, ప్రశాంతంగా ఉందప్ప చేస్తుండే. దీంట్లో స్విమ్ చేసి వీడియో ఉంటుంది, దానికోసం చూస్తున్నాను. అవునా, స్విమ్మింగ్ కూడా చేస్తారా మీరు? ఇది ప్లేనే కదా ఇక్కడ. ఇది చూసారా? ఇది ప్లేనే కదా. అవును, ఇక్కడ బోట్ ఆఫ్ సైడ్ అనుకోండి. వస్తే బోట్ నుంచి స్నానం చేసి మళ్ళీ బోట్ మళ్ళీ ఎక్కించా. ఓహో సూపర్గా. అసలు హైలీ డిసప్పాయింట్ అవుతుంది. మామూలుగా చెప్తాను. ఒకసారి వస్తుందా?